తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సంచా సంచా ఇక్కడ ఎందుకున్నావు? ఎలా వచ్చావు? ఏమిటి వేషం? నా ఇష్టం. సంచా. అవును, ఈ ప్రపంచంలో ఎవరిష్టం వాళ్ళది. నేను ఒకరిని ఇష్టపడ్డాను, అతని కోసం కట్టుకున్న భర్తను చంపాను. అతను ఇంకొకరిని ఇష్టపడ్డాడు, నన్ను వదిలేసి వెళ్ళాడు. అంతే. ఇది తప్ప పాపవా? అసలు తప్పేమిటి, పాపమేమిటి? అంత భాష్, రబ్బిష్, ఫూలిష్. నన్ను అడిగితే ఇష్టాలను కోరికలను చంపుకోవడం పాపం అంటాను. ఇది చాలా ప్రమాదకరమైన చోటు. ఓడలకు మైకులు, టేప్ రికార్డర్స్, తలుపులకు కెమెరాలు ఉంటాయి. రేపు సాయంత్రం స్నేక్ పార్క్ లో కలుసుకుందాం. ఏం రాము, నేను ఈ డ్రెస్ లో అందంగా లేనా? నన్ను లవ్ చేయాలనిపించటం లేదా నీకు? చెప్పు రాము. లవ్? ఇంకా నేను ప్రేమించడమా? ప్రేమించింది చాలు. నీ బగలు చూసి మోసపోతానా? నీ నాటకాలు నమ్ముతానా? చిచ్చి, ఇక ఈ జన్మలో నీ ముఖం చూడను. రాము. నో రాము. ఎస్, మా నాన్నగారు మీకెలా తెలుసు? మీ నాన్నగారు ఎవరు? పీటర్. పీటర్? పీటర్ మీ నాన్నగారు? మీ నాన్నగారు నాకు తెలుసు అని మీకెలా తెలుసు? ఇక్కడ కాదు, మా ఇంటికి రండి, మాట్లాడుకుందాం. ఓకే, గుడ్, వెరీ గుడ్ సంచ. నాటకం చాలా బాగా ఆడావు, బాగా రక్తి కట్టించావు. ఇంకా ఎంతకాలం ఆడాలి ఈ నాటకం? రాము నిన్ను పూర్తిగా నమ్మి నీ ప్రేమలో మునిగిపోవాలి. నువ్వేం చెప్తే అది చేసే స్థితిగతం రావాలి. రాకపోతే ఆరదిగాను ఓడిపోయినట్టే. గెలిచి నేను పావుకునేదే ఉంది. నీకేం కావాలి? నాకు కావాల్సిందల్లా ఒకటే, మా తాతగారిని చూడాలి. తప్పకుండా చూస్తాం. ఎప్పుడు? మా పని పూర్తి కాగానే. అసలు ఆయన బ్రతుకున్నారా? ఎలా ఉన్నారు? లక్షణంగా ఉన్నాడు. కావాలంటే ఆయన మాటలు విను. మైకేల్, వినిపించు. అమ్మా సంజయ్, ఇద్దరం కత్తుల బొమ్మలు ఏనాటికైనా బ్రతికి బయటపడాలంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయడం తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళని వ్యతిరేకిస్తే ప్రాణాలు మనకి కావు. నీకోసం ఎదురు చూస్తాను, నేను చూస్తాననే ఆశతోనే బ్రతుకుతాను. దయచేయండి. చాలు గానీ ఈ పూట విశ్రాంతి తీసుకోండి. కార్యం సంగతి రేపు ఆలోచిద్దాం. ఎందుకు ఏడుస్తావు? నీ కార్యం క్యాన్సిల్ అయిందనా, బావుడు తేలు కుట్టిందనా? నా కర్మ కాలిందని. నీ కర్మ కాదు, నా పెళ్లి కాలింది. వాళ్ళు నువ్వా వాళ్ళు? అర్జెంట్గా తీసుకురామన్నాడు. వాడు అక్కడికి రాడయ్యా. శుభం, ఆయన కర్మదానన్నాడు. తేలు కుట్టి నా బిడ్డ ఏడుతుంటే అక్కడికి రమ్మంటా. తేలు కుట్టిందా? ఏమిటా చూపులు? చూపులు సరేరా, ఏడు రూపు కాటికెళ్ళా. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నిన్ను పిలిచికెళ్తాడేంటి? అవ్వా, రోజు నేను వచ్చి మీ మనవడు యోగక్షేమా చెప్తా కదా. మనలో యోగక్షేమా నువ్వు చెప్పక్కర్లేదు కానీ ఆ చూపులు తాగుతూ ఉన్నాడు. ఒరే 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 ఒరే, ఆ బుగ్గను చుక్కన్నా తీసి వెళ్ళవేరా. బావా, ఏమిటి బావా గదంతా చీకటి చేసి కూర్చున్నావు? కరెంట్ లేదా, లైట్ లేదా? అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శనుంది. నా రోడ్లు కదా బావా, అత్తగారు ఏదో మాట వరుస కన్నా అంతే. కొరి లైట్ అయ్యా. వద్దొద్దు, లైట్ అయ్యొద్దు. అమ్మా, చీకటి గదిలో ఉండమని డాక్టర్ గారు చెప్పలేదట? ఏం బావా? ఆ డాక్టర్ కాదు బావా, ఇంకో డాక్టర్. అయినా డాక్టర్ చెప్పడానికి రోజుని నేనా ఆయన? నేను చీకట్లోనే ఉంటాను అంతే. అమ్మా,
అసలు బావ ఏం చేస్తూ ఉంటాడు? వ్యాపారం. ఒక్క పని ఏమిటి బావా, కనీసం అరడజన వ్యాపారాలు ఉన్నాయి. ఒక్కడిని చూసుకోలేక చేసుకోలేక చచ్చిపోతున్నాను. చూడు అల్లుడు ఎంత బాధపడిపోతున్నాడు. నువ్వు చేసే ఆ ఏదో ఉద్యోగం మానేసి ఆయనకి సాయంగా ఉండకూడదు. అయినా బావగారు ఎందుకుంటాడు? ఆయన చేసేది ఎంతో పెద్ద ఉద్యోగం కాకపోతే ఇంత రహస్యంగా ఉంచుతాడా? మనలో మనకి రహస్యాలు ఏమిటి బావా? 4 రోజులు ఓపిక పట్టు, నా పని ముగించుకొచ్చేస్తాను. ఆ తర్వాత నీకు 10 తలలుగా 20 కళ్ళుగా ఉండిపోతాను. ప్రామిస్. షూర్. హలో, ఎస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూస్. ప్రొసీడ్. ఎస్, మన గుర్రం మంచి రైడింగ్ ఫామ్ లో ఉంది సార్. ఓకే మై బాయ్. తప్పక ఈసారి డర్బీ కొడుతుంది సార్. వెన్ వచ్చే వారమే. ఇజ్ ఇట్? అవును సార్, మంచి పొట్టు దొరికింది. గుడ్. నీకేం ప్రెజెంటేషన్ కావాలి? నాకు ఓ మంచి సిగరెట్ లైటర్ కావాలి సార్. నాకు అదో పిచ్చి, అర్జెంట్ గా పంపండి సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఓహో, వెరీ వెరీ సారీ. కోపం, నా మీద కోపం నటించు. తప్పలేదు తప్పలేదు, నన్ను వెళ్ళని. వెళ్లే వాళ్ళు ఎటు వెళ్తారు? కాస్త కాఫీ తాగిపోండి. థ్యాంక్స్. తాగిన తర్వాత చెప్తురు గాని రండి. ఇది ఆఖరిసారి. ఇక మనం కలుస్తామో కలవమో. కలవం. రండి. ఫ్యామిలీ. 2 స్పెషల్ కాఫీ ప్లీజ్. స్పెషల్ కాస్త లేట్ అవుద్ది మేడం. ఇదిగో, ఇంకా కాస్త లేట్ చేసి ఇంకా కాస్త మంచి స్పెషల్ కాఫీ తీసుకురా. సార్. సంధ్య, నీ పేరు నువ్వు సార్థకం తీసుకుంటున్నావు అంటే అంటేనా? సంధ్య అంటే ఏమిటో తెలుసా? ఇటు రాత్రి కాదు, అటు పగలు కాదు. అలాగే నువ్వు చావు బ్రతుకుల మధ్య, ఆశ నిరాశల మధ్య నిమిషానికి ఓ రంగు మారుస్తూ మనిషిని చంపేస్తున్నావు. రాము, నీకు తెలిసిందంటే నేను ఎలాంటి సాలిగూట్లు కత్తుల బొన్లు ఇరుక్కున్నాను నీకు తెలీదు. ఎవరిదా సాలిగు? ఎక్కడుందా కత్తుల బోలు? సమయం వచ్చినప్పుడు అంతా చెప్తాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆలోచన కాదు, ఆశలు నెమరు వేసుకుంటున్నాను. ఒకసారి కన్న కళ్ళను మళ్ళీ కళ్ళకు రప్పిస్తున్నాను. సంధ్య, నువ్వు నా జీవితంలో భాగం పంచుకుంటావని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ప్రేమిస్తున్నాను రాము, నిజంగా ప్రేమిస్తున్నాను. అయితే చెప్పు, నీకెక్కడున్న సమస్యలు ఏమిటి? నువ్వెందుకు ఈ అసభ్యమైన జీవితాన్ని గడుపుతున్నావు? అంతా తర్వాత చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది చెప్పని. ఈ ముఠాకు గోల్డెన్ క్లబ్ ఒకటే కాదు, డేర్ డెవిల్ అని డిస్కో ఉంది. అక్కడ అందరూ జూతకాళ్ళు చేరుతూ ఉంటారు. లక్షలు కోట్లు వస్తూ పోతుంటాయి. ఆలోచన కాదు, ఆశలు నెమరు వేసుకుంటున్నాను. ఒకసారి కన్న కళ్ళను మళ్ళీ కళ్ళకు రప్పిస్తున్నాను. సంధ్య, నువ్వు నా జీవితంలో భాగం పంచుకుంటావని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ప్రేమిస్తున్నాను రాము, నిజంగా ప్రేమిస్తున్నాను. ఈ ఆశలు, ఈ కలలు, ఈ ప్రేమలకు అర్థం ఏమిటి? అవన్నీ చిలక పలుకులు. చెప్పమన్నది చెప్పాను, చెయ్యమన్నది చేశాను. నా మీద రాముకు నమ్మకం పోయింది. ఆ నమ్మకాన్ని మళ్ళీ సంపాదించాలి, అందుకు ప్రేమిస్తున్నట్టు నటించాలని మీరే అన్నారు. దేవుడి దగ్గర సంగతి కూడా చెప్పమన్నానా? నమ్మకం సంపాదించడానికి ఒక్క నిజమైనా చెప్పి 10 అబద్ధాలు నిజమనిపించుకోవచ్చు. నిజం చెప్పు, నువ్వు రాముని ప్రేమిస్తున్నావా లేదా? లేదు. రుజువు చేస్తావా? ఎలా చేయమంటారు? తీసుకో. హ్మ్. నువ్వు ఈ రాత్రికే డేర్ డెవిల్కి వెళ్తున్నావు. నేనా? దేనికి? రాము అక్కడికి తప్పకుండా వస్తాడు. వస్తే అతన్ని నీ చేతులతోనే నువ్వు ఈ రివాల్వర్తోనే కాల్చి చంపు. అతన్ని నువ్వు లేదా మీ ఇద్దరిని మేము చంపుతాం. అర్థమైందా? ఇది నీకు అగ్ని పరీక్ష, నీ నిజాయితీకి టెస్ట్. రాము!
ఈనాడు వేస్తున్న వేషాలు, ఆడుతున్న నాటకాలు అన్నీ ఒకే ఒక వ్యక్తి కోసం. ఎవరో వ్యక్తి? మా తాతగారు. ఈ దుర్మార్గుల చేతుల్లో చిక్కుకుని ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, అసలు బ్రతికున్నారో లేదో కూడా తెలియదు. ఏమిటి? శాస్త్రి గారి మనవరాలి మనం? అవును, అమెరికా నుంచి రాగానే నన్ను ఈ ముఠా పసిగట్టి పట్టేశారు. మా తాతగారిని ఎర్ర చూపి నా చేత పనులన్నీ చేయించుకుంటున్నారు, చేస్తున్నాను. ఇక్కడ నిన్ను కాల్చి చంపమన్నారు, కాల్చాను. కానీ ఏం జరిగిందో నువ్వు తప్పించుకున్నావు. కాదు, వాళ్లే తప్పించారు. వాళ్ళ? అవును, నువ్వు చూస్తుండగా రివాల్వర్ లోడ్ చేశారు, కానీ పెట్టింది ఖాళీ రివాల్వర్ పెట్టారు. ఎందుకు? ఎందుక? నిన్ను పరీక్షించడానికి కానీ నన్ను చంపడానికి కాదు. వాళ్ళు ఇప్పుడప్పుడే నన్ను చంపరు. నాతో ఇంకా పని ఉంది. నీతో వాళ్ళకేం పనుంది రాము? సంధ్య, నీతో ఒక రహస్యం చెప్తాను. గుండెల్లో దాచుకుంటావా? నిన్నే దాచుకున్నాను. నీ రహస్యం దాచుకోనా? నేను సిబిఐకి తెలియని సిబిఐ అమ్మా, రాము, మనం ఒకటిగా ఉన్నవాళ్ళం. లోకానికి నువ్వు ఎంత పెద్ద మనిషి అయినా మాకు తెలుసు నీ గుట్టు మట్టు. మాకే దోహం చేస్తావా? అన్నయ్య, అన్నయ్య, సావిత్రి, నువ్వు ఇక్కడికి? అనుకోకుండా రాబట్టే నిజం తెలిసింది. కళ్ళారా చూశాను. అన్నయ్య, ఇన్నాళ్ల నుంచి నువ్వు చేస్తున్న ఉద్యోగం ఇదేనా? నువ్వు బ్రతుకుతున్న బ్రతికిదేనా? ఈ రౌడీలతోనా నీకు సావాసం? సావిత్రి, వీళ్ళెవరు? వీళ్లకు నీకు ఏమిటి సంబంధం అంతా విన్నాను. నువ్వింత నీచంగా. అవుతాయి, నీకు మతిపోయిందా? నడి బజార్లో ఏమిటా కాక నలుగురు ఏమనుకుంటారు? రాము, పోలీసులు వస్తున్నట్టున్నారు. మనం వెంటనే వెళ్ళిపోవడం మంచిది, లేకపోతే అనవసరంగా రగడ జరుగుతుంది. ఇటువంటి మాటలు చెప్పే ఇంతకాలం నన్ను మోసం చేశావు. ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని దొంగలతో చేరి ఎన్ని దోపిడీలు చేశాడు, ఎన్ని కూలీలు చేశాడు. అమ్మా, నేను దొంగనిగానమ్మా. నువ్వే ప్రమాణం చేయమన్నా చేస్తాను. నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పమ్మా. ఇంకెప్పుడు నీ ఎడమ చేయి ఉపయోగించనని ప్రమాణం చెయ్యి. అమ్మా, అమ్మ మీద గౌరవం ఉంటే, అమ్మ కొంతకాలం బ్రతికుండాలని ఉంటే ఈ ప్రమాణం చెయ్యి. అమ్మా, అయితే నీకు తల్లక్కర్లేదా? తల్లి సచ్చినా పర్వాలేదా? చెప్పరా, చెప్పు. అమ్మా. అన్నయ్య, అమ్మని దక్కించుకోవడం కోసమైనా ప్రమాణం చెయ్యన్నయ్యా. అమ్మా, నీ ఇష్ట ప్రకారమే ప్రమాణం చేస్తున్నాను. ఇంకెప్పుడు నా ఎడమ చెయ్యి వాడను. కానీ కర్ణుడి కవచ కుండలాలు లాగేశావమ్మా. వెరీ గుడ్, మా పరీక్షలో నెగ్గావు. మీ మాట ప్రకారం మా తాతగారిని చూపించండి. నీకు అర్థం కాకపోయినా రాము అంతా చెప్పే ఉంటాడనుకుంటాను. ఏమిటి? మేము ఈ పరీక్ష పెట్టింది రామును చంపటానికి కాదు. రాముతో ఇంకా మాకు పని ఉంది. అది ఈ సాయంకాలానికల్లా తేలిపోతుంది. అందులో నీ సహాయం కావాలి. ఇదంతా జరిగిన తర్వాత ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఆ చేతితో గ్లౌజ్ సార్. ఏమైంది? ఓ చిన్న జోక్ చెప్పనా? ఏడుపులో ఏడుపు ఎడమ చేయి చూపు అన్నట్టు ఒకడు. దానికి ఒక పెద్ద పొడుపు కథ ఉంది. సరే, టోనీ ఎక్కడ? రేపేగా మా వెడ్డింగ్ డే. I see. వెడ్డింగ్ గౌన్ తీసుకురావాలని వెళ్ళారు. హలో, ఎప్పుడు వచ్చారు? జస్ట్ నౌ. రోజై, ఈ గౌన్ చూసావా ఎంత బాగుందో? బ్యూటిఫుల్, స్టాప్, నో లైసెన్స్, ప్లీజ్ బి సైలెన్స్. ఇదిగో సిగరెట్ లైటర్ కూడా తీసుకొచ్చాను. తెచ్చారా? నీ కోసం కాదు, నా కోసం. అంటే ఇదిగో ఈ ట్రంపెట్ నోట్స్ డీకోడ్ చేసి రేపు సాయంత్రానికి దీని రహస్యం నాకు చెప్పాలి. ఓఎస్, కానీ ఇది మీకెందుకు? ఉరిశిక్ష నుండి తప్పించుకోవడానికి. వాట్? ఎస్, పీటర్ హత్యకు నాకు ఏదో సంబంధం ఉందని
పోలీసులు నన్ను అందులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నో నో డార్లింగ్ యు మస్ట్ డు ఇట్ సేవ్ హిమ్. ఓఎస్ సార్, మీరేం భయపడక్కర్లేదు. రేపు సాయంత్రానికల్లా రెడీ చేస్తాను. అయితే రేపు నీకు బ్రహ్మాండమైన ప్రెజెంటేషన్ ఇస్తాను. ఓకే? థ్యాంక్ యూ సార్. వదిలి అమ్మ కడుపు పాడుకో. నేనోటో మట్టి కొట్ట నీ శాస్త్రం మధ్యలో వాడు గురించి ఆరిపోను ముండా. ఎంత పని చేసావే, ఎంత పని చేసావే. ఏమిటావా ఏమిటి? ఒరే నాయనా వచ్చావట్రా నాయనా, నీ పెళ్ళం కడుపుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న నగలన్నీ దానికి దిగేసి అది పోయి నిన్న పొద్దున అనంగా కనక దుర్గమ్మ దర్శనం చేసుకుంటానికి వెళ్ళిన బొండ ఎంత పట్టుకో అంత లేదురా. నా కొంప తీసేసింది, నా బంగారం అంతా పోయిందిరా నాయన నాయన. పెళ్లి నాకెందుకే అంటే వినిపించుకున్నావా? పైగా ఉన్న బంగారం అంతా దాని మొహాన పోసావు. ఇప్పుడు అది కనకదుర్గ గుడికే వెళ్ళిందో లేక మల్లికార్జున స్వామి లేపే పోయిందో. ఇప్పుడు పోలీసు రిపోర్ట్ ఇచ్చి నా భర్త పట్టించాలి. సన్నాసి రారా, ఇందులోనైనా నీ మొగతనం చూపించాడు. అలాగే చూస్తావుగా. ఏమండి, ఇలా మీ ఒళ్ళో పడుకొని ఇలా ద్రాక్ష పుత్తులు తింటానని కల్లో కూడా కలకలేదండి. నేను కనలేదు. నీ కార్యం నాడు నువ్వు గెలిపిన కన్ను ఇంకా నా గుండెల్లో కెలుగుతూనే ఉంది. Come on. Come on. వాళ్లేరా వాడిని కొట్టు, దాన్ని పట్టు. ఓకే బాస్. తిను డార్లింగ్. మహేష్ సచ్చినోడా, ఏమనుకున్నావురా? అయ్యో అయ్యో. ఆడదంటే అదేనండి. నువ్వు గుర్తుండి చెప్పారమ్మ దిగేటట్టు. ఏడ్చాను అరువురా, దాని సంగతి నేను తెలుస్తాను రా. నిన్ను నీ మొహం సంతకెళ్ళా పేరు పెట్టి పిలుస్తున్నావటే. ఇప్పటికే నా పేరు బాగొట్టేవే. నా పరువు మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు అన్ని నీ మొఖాన్ని పెట్టి తగలేసుకున్నావే. ఒకటనేవాడు ఇంత పొడుగుండాలని పెళ్లి చూపులా చెప్పలేకపోయావంటే. చెప్తే మాత్రం నీకేం తెలుస్తుంది? తెలిసినా నీకు అనవసరమే. నేను నీ కోసం రాలేదే, మా అవ నగల కోసం వచ్చానే. పడేవే 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 నా మొఖాన. ఆడదానికి కావాల్సింది ఈ సిరి కాదు, మా గసిరి. అది ఆయనకి ఇప్పుడే తెలిసింది. ప్రియా, Come on, darling. ఏంట్రా అన్నావు? ఈ అమ్మగారు మాడుకొని చచ్చినోడా? ఇదే డార్లింగ్ కాఫీ. థ్యాంక్ యూ. డార్లింగ్, రేపు సాయంత్రం కల్లా మన పెళ్ళైపోతుంది. మనం భార్యాభర్తలం అయిపోతున్నాం. ఏమిటి ఏమిటంత బాధగా అంటున్నావు? నో నో నో, బాధ కాదు. మరి లవ్ బర్డ్స్ లా ప్రేమించుకుంటూ ఊహల్లో ఎక్కడెక్కడికో ఎగిరిపోవడంలో ఓ స్పెషల్ తీపి, ఓ ఆనందం ఉంది. అది రేపటితో తీరిపోతుంది. అయితే పెళ్లి మానేద్దాం. నో 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 నో, నా అభిప్రాయం అది కాదు. అలా సరదాగా వెళ్ళి ఆఖరిసారి ఆ తీపిని ఆనందాన్ని అనుభవించాలంటావు. ప్లీజ్. కమాన్ లెట్స్ గో. డోంట్ వరీ, ఒక గంట కాన్సన్ట్రేట్ చేస్తే ఫినిష్. స్వీట్ డార్లింగ్. పోనీ ఆ ట్రంపెట్ నోట్స్ వింటూ కాగితం మీద రాస్తున్నాడు. అవునండి, తెల్లవారులాగా పూర్తవుతుందని రోజుతో అన్నాడు కూడా. సిల్వర్, ఆ నోట్స్ రాముకి చేరక ముందే అవి మన చేతిలోకి రావాలి. తర్వాత రాసేందుకు గానీ చెప్పేందుకు గానీ టోనీ ఉండకూడదు. పూర్వం అగ్గిపెట్టెలో 9 గజాల చెరును మర్చిపెట్టేవారట. అగ్గిపెట్టి అంత పెద్దది ఉండేదా అండి? అంటే అంత నైస్ గా నేసేవారన్నమాట. అలాగే ఈ ముసలాడు ఎవడో చాలా అసాధ్యుడు. సిగరెట్ లైటర్ లో ట్రంపెట్ నోట్స్ తో మన గుట్టు, మన పుట్టు పూర్వోత్తరాలన్నీ దాచిపెట్టాడు. వీడమ్మక్కడ గోల్డ్ అయిపోను ఉంటారండి ఇటువంటి వాళ్ళు. సిల్వా, ఇక రాముతో మన పని అయిపోయింది. అయితే వెంటనే టికెట్ ఇచ్చేయచ్చు. ఈ రాత్రికే. సంధ్య, బీ రెడీ.
name. Hallowed be thy name. Thy kingdom come. Thy will be done on earth as it is in heaven. సంధ్య, ఏమిటి ఆవేశం? చచ్చిపోతాడు ఇంకా కొద్ది నిమిషాలు. ఎంతైనా కొన్నాళ్ళ స్నేహం, అందుకే సెండ్ ఆఫ్ ఇచ్చాను. మీ కారులో టైం బాంబు పెట్టారు. సరిగ్గా 1 గంటకు పేలుతుంది. వెనుక వైపు వీళ్ళ రహస్య స్థలానికి మార్గం ఉంది. శాస్త్రిజీ, గడువు తీరిపోయింది. ఇదే ఆఖరి రోజు. దేనికి? మీరు ఫార్ములా ఇవ్వటానికి. ఇస్తారు కదా? తప్పకుండా ఇస్తారు. ఇవ్వను. ఆజాద్! అమ్మా సంధ్య, అమ్మా సంధ్య. శాస్త్రిజీ, ఇంకొక క్షణంలో మీ మనమరాలున్న కేజీలో మేము ప్రత్యేకంగా తయారు చేసిన విషవాయువు ప్రవేశిస్తుంది. మరుక్షణంలో ఆమె అటు అస్థిపంజరంగానో ఇటు వికృత శవంగానో మిగిలిపోతుంది. ఇప్పటికైనా ఫార్ములా చెప్తారా? జడిపిస్తున్నావా? కాదు, జరిపిస్తాను. ఆజాద్! ఇస్తారు కదా? ఇస్తాను. ముందు నా మనవరాలు. ఆజాద్! దిల్వార్, శాస్త్రి గారిని సగౌరవంగా మన పరిశోధనాశాలకు తీసుకెళ్ళి. శాస్త్రిజీ, మీరు ఫార్ములాతో తిరిగి వచ్చే వరకు మీ మనవరాలు ఇక్కడే భద్రంగా ఉంటుంది. పదండి. కమాన్. రంజిత్, ఇదే నా పరిశోధనా ఫలితం. 2 రోజుల్లో 2 గంటలకు 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 2 గం
పెట్రోల్కు బదులు నేను కనిపెట్టిన ఇంధన శక్తి. శాస్త్రిజీ మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారా? అనుమానంగా ఉంటే ప్రయోగించి చూసుకోవచ్చు. అంతవరకు మీరు మీ మనవరాలు మా అధీనంలోనే ఉంటారు. మరి ఆ ఫార్ములా కాగితం? నేను నా మనవరాలు విడుదలయ్యే వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. ఎస్, జస్ట్ మినిట్ సార్. ఈ ఫార్ములా కొనే విదేశీయులు ప్యారడైజ్ లో దిగారు. ఈసారి తప్పితే మన అగ్రిమెంట్ చెల్లదని ఇదే ఆఖరి సార్ అని హెచ్చరిస్తున్నారు. రేపు ఉదయమే వస్తామని, అంతా పూర్తి చేస్తామని చెప్పు. యాకా డాంపా డ్యాంపా. డొచ్చు డొచ్చు రాస్తాచ్చు, స్థాపించు. బుడా బుడా. రిసా రిసా. రూకాని రేసా రేసా. జానీ, మన కార్లో పెట్రోల్ ఎంత తీసి? రాస్తాచ్చు. రూమే రేసా రేసా. దీనిలో చూడు మీ డాంపో జానీ, బాస్, ఏం భాష అండి ఇది? గుల్లుతే